రాంబాబు నాకు మంచి మిత్రుడండి. మేము చాలా స్టేజ్ షోస్ చేసాము, కొన్ని సినిమాలు కూడా చేసాము. ఆయన సడన్గా ఇలాగ పోయాడని చెప్తే చాలా షాక్గా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అవన్నీ పెద్ద షాకు. మళ్ళీ ఆ షాకు నుంచి తేరుకోకముందే ఇది ఒకటి మళ్ళీని ఇలాగ సడన్గా రాంబాబు మళ్ళీ మన మధ్యలో లేడని తెలిసి చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఆయన ఈ పెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు అయినట్టుంది. అదే సమయంలో వాళ్ళ అన్నయ్య కూడా పోవడం, వాళ్ళ ఇంటికి ఉన్న ఆధారం ఈయనే. ఇప్పుడు ఈయన కూడా సడన్గా పోయాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధగా ఉంటారో తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పొట్టి రాంబాబు నాకు చాలా కాలం నుంచి చాలా మంచి మిత్రుడు, ఆప్యాయతకు మారుపేరు పొట్టి రాంబాబు. అలాంటిది అతను సడన్గా వెళ్ళిపోవడం నా బోటుగాడు జీర్ణించుకోలేని విషయం. అతని ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.